జై మూలవాసి, జై ప్రజాకూటమి. పోటీకి సిద్ధమవుతున్న ప్రజాకూటమి. జై మూలవాసి, జై ప్రజాకూటమి. బహుజన సామాజిక వర్గాల 87% ఉన్న ప్రజా ప్రముఖులతో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీకి సిద్ధం. మంత్రి పదవులతో సహా పోటీకి సిద్ధమవుతున్న ప్రజాకూటమి. ప్రజాకూటమి సింహగర్జన. గుంటూరు జిల్లా ప్రజలకు శుభవార్త. పార్లమెంటు నియోజకవర్గానికి లోక్సభ అభ్యర్థిగా బొమ్మసాని ముత్యాలరావు గారు పోటీ చేస్తున్నారు. జై మూలవాసి. గుంటూరు జిల్లా ప్రజాసభలో గుంటూరు జిల్లా నియోజకవర్గపు పార్లమెంటు అభ్యర్థిగా జాతీయ ప్రజాకూటమి బొమ్మసాని ముత్యాలరావు గారిని నిర్దేశించి స్థానిక గుంటూరు ఎమ్మెల్యేగా, గుంటూరు జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా బొమ్మసాని ముత్యాలరావు గారిని జాతీయ కమిటీ నిర్ధారించి ఆధిపత్య వర్గాలకు గట్టి పోటీ ఇవ్వాలని ప్రజాకూటమి నిర్ధారించింది. గుంటూరు జిల్లా ప్రజలారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, జై మూలవాసి, జై ప్రజాకూటమి. జాతీయ స్థాయిలో 6 రాష్ట్రాలలో నిర్దేశమవుతున్నటువంటి ఈ ప్రజాకూటమి గర్జనతో తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల మార్పు రావాలి. ప్రజాకూటమి గద్దెనెక్కాలి. గుంటూరు జిల్లా మూలవాసి బీసీ బహుజన సామాజిక వర్గాలు గత 40-50 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కుట్ర రాజకీయాలను మోకాలతో గుద్దాలంటే బొమ్మసానిని గెలిపించాలి. గుంటూరు జిల్లా ఎంపీగా బొమ్మసానిని గెలిపించాలి. గుంటూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బొమ్మసానినే గెలిపించాలి. జై మూలవాసి. తెలుగు రాష్ట్రాలలో నేడు జరుగుతున్నటువంటి అకృత్యం, ఆధిపత్య వర్గాల 2-3 కులాల కుట్ర రాజకీయం, వ్యభిచార రాజకీయం చాలా ఘోరంగా తయారైంది. సోషల్ మీడియాలో కూడా వెర్రి తలలు వేస్తూ సభల్లో బూతులు తిట్టుకుంటూ పూర్తిగా సిద్ధి కోల్పోయినటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకులంతా లక్షలాది మంది జనాన్ని కూడగట్టి సభల్లో మీసాలు మెలివేయటం, తొడలు కొట్టడం. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జాతీయ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ ప్రత్యేక హోదాన్ని తేలేకపోయారు. సిగ్గుతో చచ్చిపోవాల్సినటువంటి ప్రాంతీయ పార్టీల నాయకులు సిగ్గుతో తల వంచుకుని రాజకీయాలను విసర్జించాలి. రాజకీయాలకు పనికిరానటువంటి, సిగ్గు మానాభిమానం లేనటువంటి కుట్ర కుల రాజకీయ వర్గాలు నేడు గద్దె దిగాలి. ప్రజాకూటమి గద్దెనెక్కాలి. జై మూలవాసి. ఆధిపత్య వర్గాలను గద్దె దించాలంటే వాటికి ఓటు నిరాకరణ చేయాలి, సభలను తిరస్కరించాలి, వారి ఆలోచన విధానాలు, రాజకీయ పార్టీలను తిరస్కరించాలి. ఆంధ్ర రాష్ట్రంలో బీసీ బహుజన సామాజిక వర్గాలు బీసీల ఓట్లు బీసీలకు వేసుకుని, బీసీల ఎంపీలు ఓట్లు వేసుకుని, బీసీల ఎమ్మెల్యేలకు ఓట్లు వేసుకుని తమ బీసీ సామాజిక వర్గాలు, మూలవాసి బీసీ సామాజిక వర్గం అంతా కూడా ఒక్కటయ్యి వారి ఓట్లను ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, బీసీ మూలవాసి ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే వేయాల్సిన అవసరం ఉందని ప్రజాకూటమి ద్వారా తెలియజేస్తున్నాము. 30-40 సంవత్సరాలుగా కుట్ర రాజకీయాలు చేస్తున్నటువంటి 2 ప్రాంతీయ పార్టీలు గద్దె దిగాలి, గద్దెను దించాలి. ఓటు ద్వారానే గద్దె దించాలి. ఆ ఓటు ద్వారానే ప్రజాకూటమి గద్దెనెక్కాలి. ప్రజాకూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 మెంబర్ ఆఫ్ పార్లమెంటు లోక్సభ నియోజకవర్గాలకు ప్రజాకూటమి పోటీ పెట్టింది. బీసీ ఓట్ ఫర్ బీసీ నినాదంతో మూలవాసి బీసీ ఓట్ ఫర్ బీసీ ఎంపీలకు, బీసీ ఎమ్మెల్యేలకు ఓటు ఇవ్వాలనే నినాదంతో ప్రజాకూటమి మీ ముందుకు వస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, గుంటూరు జిల్లా ప్రజలారా, నెల్లూరు జిల్లా ప్రజలారా, వివిధ జిల్లాల ప్రజలందరికీ కూడా ప్రజాకూటమి అల్టిమేటం. 2024లో
ఈ ఎలక్షన్లలో మన ఓటు మనమే ఆధిపత్య వేసుకుందాం. వర్గాలు గనుక మన ఓటు ఓటు మనమే నిరాకరణ ద్వారా వేసుకుందాం. దించకపోతే BC ఓట్ ఫర్ BC. రేపు రాష్ట్రం అధోగతి పాలవుతుంది. కుట్ర వర్గాలకు రేపు రాష్ట్ర రాజధాని ఓటు నిర్మించడం నిరాకరణ. 20 ఏళ్ళు సమయం కుట్ర పడుతుంది. వర్గాలకు కుట్ర ఓటు ఆధిపత్య నిరాకరణ. వర్గ రాజకీయ పార్టీలు, భూదందాలు, భూ వ్యాపారాలు, ఇసుక వ్యాపారాలు, కార్పొరేట్ శక్తులకు భూముల అమ్మకాల వ్యాపారం చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆధిపత్య వర్గాలకి సేవలు చేయడానికేనా? ఆధిపత్య వర్గాలు కోట్లు సంపాదించుకోవడానికేనా? ఈ దేశ మూలవాసి బహుజన సమాజం 87% జనం ఆకలి మంటలతో అల్లాడిపోతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, రైతులకు పంటలు ఎండిపోతున్నాయి. రేపటి భవిష్యత్తులో స్త్రీ మానమర్యాదలకు గౌరవం లేదు. ఇలాంటి నీచ నికృష్ట సంస్కారిక ఆధిపత్య వర్గాలు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలను తుదముట్టించాలంటే మోకాలతో గుద్ది ప్రాంతీయ పార్టీలను పక్కకు నెట్టండి. ప్రజాకూటమిని గద్దెనెక్కించండి. ప్రజాకూటమి ఎమ్మెల్యేలకు, ప్రజాకూటమి ఎంపీలకు ఓట్లను అందించండి. జై మూలవాసి బీసీ బహుజన సమాజం కళ్ళు తెరవాలి. బీసీ ఓట్ ఫర్ బీసీ. ప్రజాకూటమిని గద్దెనెక్కించాలి. రేపు వచ్చేది ప్రజా ప్రభుత్వమే. ప్రజాకూటమి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్దేశించినటువంటి నియోజకవర్గాలు: గుంటూరు జిల్లా లోక్సభ బొమ్మసాని ముత్యాలరావు గారు, నెల్లూరు జిల్లా లోక్సభ రేగలగడ్డ సంజీవయ్య గారు రిటైర్డ్ మెజిస్ట్రేట్, కర్నూలు లోక్సభ రాజాబాబు గారు, అలాగే నంద్యాల లోక్సభ మంజుల సుబ్బారాయుడు గారు తదితరులు ఖరారయ్యారు. మరికొన్ని ఎంపీ నియోజకవర్గాలు త్వరలో ఖరారు చేసి మళ్ళీ ప్రజాకూటమి మీ ముందుకు వస్తుంది. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులకు మూలవాసి బీసీ బహుజన సమాజం తమ ఓట్లు వేసి గెలిపించడానికి అత్యధిక ప్రచారాన్ని ఇచ్చి, ఆర్థిక ధనరాశులు ఇచ్చి తమ ఎంపీలను, ఎమ్మెల్యేలను ప్రజాకూటమి స్థానిక ప్రజలే, జిల్లాల ప్రజలే, స్థానిక ప్రజలే వారి ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి. ఎమ్మెల్యే అభ్యర్థులకు, ఎంపీ అభ్యర్థులకు మూలవాసి బీసీ బహుజన సామాజిక వర్గాలు ఓట్లేయాలి. ప్రజాకూటమి ప్రజల చేత ప్రజలే నిర్ధారించుకోబడినటువంటి ప్రజా రాజకీయ పార్టీల సమన్వయంతో ఏర్పడిన ప్రజాకూటమి ఆధ్వర్యంలో గెలిచే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆధిపత్య వర్గాలకు సంబంధం లేనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు. తప్పనిసరిగా వారు గెలిస్తే వారి లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలను 365 రోజులు 5 సంవత్సరాలు ప్రజల వద్దకు పాలన తీసుకొస్తారు. అలాగే స్థానిక ప్రజలకు వారి సమస్యలను తీర్చడానికి, ఈ భూదందాకోరులు చేస్తున్నటువంటి ఘోర అకృత్యాలు రక్షించడానికి, ప్రజా నివేదనలు అందుకోవడానికి ప్రజల అందుబాటులో ప్రజాకూటమి అభ్యర్థులు గెలిచినా ఓడినా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. జై మూలవాసి, జై ప్రజాకూటమి. ప్రజాకూటమి గద్దెనెక్కాలి, ప్రజాకూటమి గద్దెనెక్కాలి. జై మూలవాసి. ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ మంజుల సుబ్బారాయుడు 9010832739 9010832739 మంజుల సుబ్బారాయుడు స్టేట్ కోఆర్డినేటర్. రేగలగడ్డ సంజీవయ్య రాష్ట్ర మేధోవర్గ ప్రతినిధి 9966923190. బొమ్మసాని ముత్యాలరావు రాష్ట్ర అధికార ప్రతినిధి, నేషనల్ కోఆర్డినేటర్ ప్రజాకూటమి. జై మూలవాసి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, మూలవాసి బీసీ బహుజన సామాజిక వర్గానికి సంక్షేమ సంఘాలు, రిజర్వేషన్ సంఘాలు, ఉద్యమ సంఘాలలో 40-50 ఏళ్లుగా కష్టాలు పడినటువంటి యోధులందరూ మాట్లాడగలిగే దమ్ము, ప్రజలకు అసలు విషయాన్ని చెప్పగలిగే దమ్ము ఉన్న యోధులందరూ కూడా 175 నియోజకవర్గాలకు నామినేషన్లు వేయండి. సొంత పబ్లిసిటీ చేయండి. ప్రజాకూటమి ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాలు అసెంబ్లీకి
మూలవాసి బీసీ బహుజన సామాజిక యోధులు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ గడప ఎక్కాలి, ప్రజాకూటమిని గద్దెనెక్కించాలి. జై మూలవాసి.